ఉదయగిరి నియోజకవర్గంలోని వెంజమూరు మండల కేంద్రంలో ఉన్న గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గ్రంథాలయ రికార్డులను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను, సిబ్బంది, స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వెంజమూరుకి విచ్చేసిన మేకపాటి శాంతికుమారికి స్థానిక నాయకులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంజమూరు ఎంపీపీ హైమావతి, టీడీపీ మండల అధ్యక్షుడు గూడ నరసారెడ్డి, సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు, జూపల్లి రాజారావు, బీజేపీ నాయకులు మధు యాదవ్, గ్రంథాలయ సిబ్బంది కొండయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి బుక్స్, కాంపిటేటివ్ అప్డేట్ బుక్స్ మెయిన్ అదే మేడం. అంటే కాన్ఫిడెన్షియల్గా ఏమన్నా పబ్లిక్ యూజ్ చేసుకోవాలంటే అంటే ఎడ్యుకేషన్ అయిపోయినప్పుడు అవి ఉంటే లైబ్రరీస్కి బాగా వస్తాయి మేడం. ఎందుకంటే ఇండివిజువల్గా కొనుక్కోవాలంటే మినిమం 7 నుంచి 10,000 రూపాయలు డబ్బులు అవుతాయి మేడం ఖచ్చితంగా అసలు కావాలంటే. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బుక్స్ సరిపోతాయి మేడం. బుక్స్ గ్రూప్ 1 లెవెల్. ఒకవేళ మ్యాగజైన్స్ కూడా మంత్లీ 2-3 కాపీస్ పెంచాను కదా. పత్రికలు కూడా కొన్ని రావట్లేదు మేడం. అవి కూడా అన్నీ రావాలి. నేనేమంటానంటే ఉదయగిరి, గుంటూరు, వింజమూరు అన్ని పేపర్లు పంపించమని చెప్పాను. అన్ని పేపర్లు రావాలి. మూడు రాజకీయంగా మంచిగా ఉండేది కాబట్టి కంపల్సరీ గ్రంథాలయం అన్ని పేపర్లు ఉన్నాయంటే వస్తారు. మనం ఎంత సేవలు అందిస్తామో అంతగా వాళ్ళ విషయం ఏంటంటే సిబ్బంది లేదు అంతే. నేను మొన్ననే లెటర్ పెట్టాను, 23 మంది కావాలి మాకు అసలు సిబ్బంది అని చెప్పాను. పెట్టేస్తే ఏంటంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు లేనివి మాకు తెలియజేయాలి, వీళ్ళు తెలియజేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పడేసిన గొంగడి అక్కడే. సమస్యలు ఉన్నప్పుడు చైర్పర్సన్ వచ్చి 4 నెలలు అయితే మా గ్రంథాలయానికి ఇది అవసరం. ఒక రికార్డ్ అసిస్టెంట్ కానీ, ఒక లైబ్రరీ కానీ ఎవరు కూడా నాకు అసలు ఏం చెప్పరు. నా అంతటి నేనే వచ్చి కనుక్కొని నేనే వీళ్ళని తరుగుతుంటాను. కానీ వాళ్ళంతటి వాళ్ళు మన గ్రంథాలయానికి ఇది కావాలి, ఇంతమంది వస్తున్నారు పాఠకులు అనేది లేదు. మెయిన్ సెంటర్లో మీరు కనపడుతున్నారు కానీ కొన్ని గ్రంథాలయం ఎక్కడంటే వాళ్ళకి ఎక్కడ కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళంతా ఓల్డ్ కేటగిరీ పర్సన్స్ మేడం. నాలెడ్జ్ అంటే వాటి మీద అవగాహన లేదు. అంటే మనం తప్పు అని కాదు. మాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు ఈవెన్ ఇక్కడ కూడా మేడం గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఈ టైప్ బుక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటారు. అంటే గతంలో లాగా స్టూడెంట్స్ రావాలి, పెద్దలు, మహిళలు అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించాలి. ఏంటంటే ఒక గొప్ప జ్ఞాన సంపద ఉండేది గ్రంథాలయం. దేవాలయంతో సమానం. మన ఇళ్లలో కూర్చున్న పిల్లలు చదువుకుంటారు, కానీ గ్రంథాలయంలో కూర్చొని చదువుకున్న పెద్ద పెద్ద వాళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. సరస్వతి దేవి నిలయం ఇది. అందుకే శుభ్రత, పరిశుభ్రత అవసరం, పాఠకులకు సౌకర్యాలు అవసరం. ముందు గ్రంథాలయానికి ఏం అవసరమో నేను అది చూస్తున్నాను. సౌకర్యవంతంగా ఉందనుకోండి, మీకేమనిపిస్తుంది? మన అన్న ఉన్నాడు అక్కడికి మాట్లాడేస్తుంది, పేపర్ చూస్తే కదా అని వచ్చేస్తాం. ఇంట్లో ఉండమన్నా ఉండరు, మా వదిన గారు ఉండమన్నా ఉండరు, అలా వచ్చేస్తారు మీరు. అంటే ఈ వాతావరణం అనేది అనుకూలంగా ఉండాలి అని నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఫస్ట్ విజిట్లో సమస్యలు తెలుసుకుంటున్నాను. రెండో విజిట్ అనేది ఖచ్చితంగా అందరూ భాగస్వాములు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మండల నాయకులకి, అందరికీ, సర్పంచులతో సహా మొత్తం తెలియజేస్తున్నాం. ఆ ఊరు గ్రంథాలయానికి సంబంధించిన ఊరు మొత్తాన్ని అందరూ రావాల్సి ఉంటుంది. ఆ రోజు ప్రత్యేక కార్యక్రమం చేపిస్తాను. దాంట్లో నిర్ణయాలు తీసుకోవటం అన్నమాట. దాంట్లో మీ వంతు సహకారం ఉండాలి, గ్రంథాలయం నుంచి సహకారం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా మాకు సాయం చేసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ అది మీ సహాయం నాకు కావాలి. ఇప్పుడు నేను అడిగినా అనుకో, సపోజ్ నేను ఎమ్మెల్యే తిరిగిపోయినా నాకు సాయం ఉంది, ఓమా పోపు చేసి దండుకుని తెచ్చుకోపోమా అంటాడు ఆయన జోక. అది కాదు అక్కడ. నేను ఒక గ్రంథాలయం అయితే చేస్తాను. 62 గ్రంథాలయాలు నాకు 62 గ్రంథాలయానికి నీవు నాకు వచ్చి చేస్తే నేను అంత పెట్టలేను. కాబట్టి ఏంటంటే అందరి సహకారం కావాలి. ఇప్పుడు మీరు ఈ బుక్స్ 2,000, 3,000 పెట్టి కొన్ని తీసుకొచ్చారు. ఇది మీ దాతృత్వం. ఇది ఇలా దాతృత్వం చేసే మనసు ఉండేవారు చాలామంది ఉంటారు. సపోజ్ ఒక 10 కుర్చీలు కావాలి, లేదంటే పెయింట్ కావాలి. ఇప్పుడు మీరు ఒక 1000 ఇచ్చిన ఇప్పుడు 15,000 అనుకోండి, నేను ఒక 5,000, 10,000 తీసుకొస్తాను గ్రంథాలయం నుంచి. ఇప్పుడు ఇంకేదైనా ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంటుంది. మనకేంటంటే ఎంపీ గారి నుంచి మనం ఫండ్ అడిగాను. నేను ఇంతకుముందు ఒకసారి సార్ని ఇస్తానన్నారు. ఎంపీ గారి దగ్గర నుంచి మనం ఫండ్ గ్రంథాలయాలు తెచ్చుకోవాలి. మనం ఆ ఫండ్ అన్ని గ్రంథాలయాలకు పంచుతాం. స్థానిక ఎమ్మెల్యే కూడా మనకు సహాయం చేయాల్సి ఉంటుంది. కొంత వాళ్ళు కూడా, కొంత మనం, కొంత గ్రంథాలయం. దానికి అందరికీ కలిపేస్తే
కంపల్సరీగా ప్రతి ఊర్లో కూడా గ్రంథాలయం అనేది ఆదర్శవంతమైన గ్రంథాలయం చేసుకోవటం అవసరం. అందులో ఈ వింజమూరు మండలంలో అని చెప్పేది అందుకని మన నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలు డెవలప్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే నేను ఉదయగిరి నుంచి ఎంపికైనాను కాబట్టి మన నియోజకవర్గంలో అన్ని చోట్ల బాగా బలంగా చేయాలనేది నా ఉద్దేశం. అది ఎందుకంటే ఇది మనం చేసే శక్తి ఉన్నప్పుడు చేసేస్తే అయిపోయాయి. గవర్నమెంట్ కూడా బాగా పేరు వస్తుంది మేడం. ముందు వైపు సైకిల్ స్టాండ్ కూడా అది నేను నోట్ పెట్టేస్తాను, వాళ్ళకి నోట్ పంపిస్తాను. ఆ నోట్ ద్వారా మీరు ఎత్తేయచ్చు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.